చంద్రబాబు నాయుడు గారికి కానీ సైకిల్కి కానీ పవన్ కళ్యాణ్కి కానీ గ్లాసుకి కానీ ఒక్కరు ఓటేయకూడదు. అంతకంటే సీరియస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 5 మెయిన్ రీజన్స్ ఇస్తున్నాను. ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయకూడదు. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయకూడదు. ఆయన నన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేసి నన్ను చంపడానికి 18-20 అటెంప్ట్లు చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇక్కడ ఉంటాడు శ్రీనివాసరావు, వెళ్ళి ఒంగోలు కోర్టులో కన్ఫెస్ చేసి పాల్ ఏమీ తప్పు చేయకుంటే నేను అరెస్ట్ చేశానని ఇన్ రైటింగ్ ఇచ్చారు. సో నా మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు, రాష్ట్రం మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఓటేయకూడదు. జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఓటేయకూడదు. జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఓటేయకూడదు. నన్ను ఆయన చంప ప్రయత్నించాడు. 107 రోజులు జైల్లో పెట్టాడు. ఈరోజు వివేకానంద రెడ్డి గారి గురించి నేను మాట్లాడను, కోర్టు ఆర్డర్స్ ఉన్నాయని విన్నాను. కానీ వివేకానంద రెడ్డి గారు చెప్పారు, ప్రూఫ్ ఉంది. ఇప్పుడు చెప్పకూడదు కనుక చెప్పను. మీరందరూ మీడియా వాళ్ళు చూశారు. జగన్మోహన్ రెడ్డి ఆయన్ని కొట్టడం, జగన్మోహన్ రెడ్డి ఆయన్ని కొట్టడం, జగన్మోహన్ రెడ్డి ఆయన్ని కొట్టడం గుర్తుందా? లోటస్ పాండ్లో మీ దగ్గర ఉన్నా గుర్తుందా? లోటస్ పాండ్లో ఆయన కొట్టడం మీడియాలో చూసారా? మీడియాలో వీడియో చూడలేదా? వీడియో చూడలేదా? వీడియో చూడలేదా? చూడండి చూడండి, నేను ఏదైనా రుజువు చేస్తాను అంటే చేస్తా, కోర్టుకి గౌరవిస్తా. వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరగాలి అంటే చంద్రబాబు నాయుడు సీఎం అయినా జరగదు, జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఉన్న 32 కేసులు క్లోజ్ చేయించుకుంటాడు. 31 ఓకే థ్యాంక్ యూ, 31 ఓకే థ్యాంక్ యూ. నేను సీఎం అయినా లేదా మినిస్టర్ అయినా అవుతాను, మినిస్టర్ అయినా అవుతాను. న్యాయం వివేకానంద రెడ్డి గారికి చేస్తా. ఎందుకంటే ఆయన ఒక మంచి మనిషి. ఆయన ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీలో పుట్టిన. చూడండి, నా కేసులే లేవండి. వెయిట్, ప్రశ్నకి టైం అడిగేటప్పుడు అడుగుదు. ట్రూత్ రావాలి, న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వకూడదు, చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎం అవ్వకూడదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.